టాలీవుడ్ ప్రముఖ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లు షురూ చేశారు మేకర్స్. ఇక సినిమాకి విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇక ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు ఈ యొక్క సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నాడు. ఇక ఈ యొక్క క్రమంలోనే ఇప్పటికే పాటలు టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్న సాయంత్రం ఈ యొక్క సినిమాలోని థర్డ్ సింగిల్ సాంగ్ను యూట్యూబ్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నానా హైరానా ప్రియమైన హైరానా అంటూ సాగే లిరికల్ మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క సాంగ్ స్లోగా సైలెంట్గా మెలోడీగా ఉండడంతో బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ యొక్క పాటను ప్రముఖ ఫేమస్ సింగర్ కార్తిక్ శ్రేయా ఘోష్లే పాడారు. ఇక టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేయడం జరిగింది. ఇక తెలుగు ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించడం జరిగింది. ఇక ఈ యొక్క విషయం ఇలా ఉండగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ జోనర్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కాబోతూ ఉంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. దీంతో గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ కూడా ఈ యొక్క సినిమాను పాన్ ఇండియాతో పాటు ఓవర్సీస్లో ప్రమోట్ చేసేందుకు సలహాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క క్రమంలోనే భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు ఇటీవలే గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా విడుదల చేసిన నానా హైరానా సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే అందుకుందనే చెప్పాలి. ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకదేవుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. రామ్ చరణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన బీజిఎం కానీ అలాగే లిరిక్స్ కానీ శ్రేయా ఘోష్లే అలాగే కార్తిక్ పాడిన విధానం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ కానీ అలాగే కేరా అద్వానీ మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.